శ్రీబీతీరి సత్యానందుడి పంచాంగము విందమురారండి. టెరటే టెరటే ఈ ఉగాది రోజున పంచాంగము విందమురారండి. మన దానికి మనయే పాటలు, మనదే ఆరారు. ఈ ఉగాది క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికి కూడా. నేను ఎలా డిజిటల్ పంచాంగం చెప్పబోతున్నా. ఇందులో చాలా ఫన్ ఉంటుంది. తర్వాత మీ అందరికి కావాల్సిన పంచాంగం కూడా ఉంటుంది అన్నమాట. నేనేంటంటే నాకు ఎక్కువ కాగుణింతాలు ఇవన్నీ శాస్త్రాలు గుణింతాలు నాకు రావు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే కాఫీ ఫేస్టింగే కాబట్టి చూసుకుంటే చెప్పవలసి ఉన్నదన్నమాట. తీసుకురా. ఈయన పేరు శ్రవణం. గురువు కూర్చో. ఇప్పుడు కొంతమందికి చాలా సందేహములు కూడా కలుగుతాయి. మనదే చూద్దాం. సా శేషా సా మీద ఏమొస్తుంది అనేది చూసుకున్నట్టయితే కుంభరాశి. అస్సలకైతే పంచాంగం ఉన్న తర్వాత శ్రవణం ఎందుకంటారంటే ముందుగాల నేను ఈ శ్రవణ అనే పిల్లగానికి చెప్పిన అనమాట. అందుకే పంచాంగ శ్రవణం అయ్యింది అది. అట్లా అందుకే నేను శ్రవణ్కే చెప్పాలని ఈ పిల్లగాన్ని పిలిచిన. ఇంటా ఉండు నువ్వు ఏమున్నదని. ముందుగల ఈ రాసులలో మొదలు పెట్టుకుంటే ఈ సంవత్సరం కూడా వర్షాలు మంచిగానే ఉన్నాయి. ఆనలు గీనలు బాగానే పడుతున్నాయి. వరదలు ఎప్పటికీ ఛత్రి పెట్టుకొని బయటికి వెళ్ళాలి. ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వ్యవసాయం అయితే మంచిగానే ఉన్నది. మనది ఎక్కువ వ్యవసాయదారుల కుటుంబం కాబట్టి ఆనలు మంచిగానే ఉన్నాయి. జర తెఫలు అయినప్పుడల్లా ఇంటికి వెళ్ళి ఛత్రీలు తీసుకొని ఫొండి. ఇంకా ఈసారి చూసినట్టయితే ముందుగాల గొర్రెఫటేల్ బొమ్మ ఏమంటారు, ఇది గొర్రెఫటేల్ బొమ్మ అంటే మేస్తుంది కదా. అది గొర్రె అనేది ఏం చేస్తుంది, గడ్డి మేస్తుంది కాబట్టి మేషరాశి అయింది అది. ఈ సంవత్సరం వీళ్ళకి చూడు వచ్చుడేమో 8 వాళ్ళు అంటే పైసలు మనకు వస్తుంటాయి కదా ఏమన్నా పని చేస్తే. ఆమ్దానేమో 8 వాళ్ళు ఉన్నది. ఖర్చు ఏమో 14 వాళ్ళు ఉన్నది. అంటే మిలిగిన 6 వాళ్ళు నాశనం, 4 వాళ్ళు అన్నమాట. 8 రూపాయలు వస్తే 14 రూపాయలు కూడా జేబులకి వెళ్ళి పోతున్నాయి. నువ్వు మళ్ళీ తెలుగులో చెప్పిన దాన్ని లాసు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము ఇంగ్లీష్లో? ఇది తెలుగు అంటే తెలుగులోనే వర్ణించబడాలి. నీకు చక్కని పేరు పెట్టిండ్రు. అయితే రాజభోగం. భోగం అంటే ఏంటిది? రాజభోగం అంటే పొగుడు. అబ్బా శబాష్, ఏమన్నా చెప్పినావా, ఏమన్నా పని చేసినావా, ఇట్లుండాలి, నువ్వు చాలా మంచివనివే అనేది రాజభోగం. ఇది రాజభోగం ఎంత ఉన్నదంటే 4 వాళ్ళు ఉన్నది. 4 వాళ్ళు అంటే ఇప్పుడు రూపాయిల శారణలు ఎన్ని ఉంటాయి? 4 శారణాలు అంటే రూపాయికి లెక్క పెట్టుకుంటే శారణ. అవమానం అంటే తిట్లు. ఏది చేసినా కూడా ఇప్పుడు హనుమంతుని చేయబోతే కోతి అయిందంటాం చూడు. మంచి పని చేయబోయేటక్కల్లా మనకు కోతి లెక్క అనిపిస్తుంది. మందికి అపార్థంలో ఎక్కువ అవుతుంది. అందుకోసానికి అది 3 వాళ్ళు ఉన్నది అంటే తక్కువనే ఉన్నది. ఒక ఫాలు మిలుగుతున్నది అంటే పొడిగేటోళ్ళు ఎక్కువనే ఉన్నారు. ఈసారి మీ అందరికీ తప్పకుండా చెప్పవలసింది ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే శని సంచారం అనుకూలంగా ఉన్నది. మంచి ఫలితాలే ఉన్నాయి ఉద్యోగంలో. నౌకరీ కూడా మంచిగానే ఉన్నది. ఇక రావు మీనం ఏయం ఇవన్నీ నోరు తిరుగుతలేవు. దబదబా బైపాస్లో చెప్పేస్తా. మీకు రెండవ అంటే 6 నెలలు గడిచినాక ఇంకా ఎక్కువ మంచిగా ఫలితాలు ఉంటాయి మేషరాశి వాళ్ళకు. ఇక మీకు పక్కపంటి వాళ్ళు నౌకరీ కాడ అందరూ మంచిగా సహకరిస్తున్నారు. సమయానికి మీకు అవసరానికి మంచిగానే ఖర్చులకు పైసలు అందుతాయి. ఇక ఎప్పటి నుంచో మొండిబాకాయలు ఉన్నాయి కదా, ఆ మొండిబాకాయలు తీరి కూడా మీకు రుణం విముక్తులు అవుతారు. అదైతే ఒకటి గోచరిస్తున్నది. ఇంకా చూసుకున్నట్టయితే డిజిటల్లా లోటు అనేది లేకుండా ఉంటుంది. లోటు అంటే పట్టుకొని పోయే లోటు కాదు. తెలుగులో లోటు అంటే పైసలు కూడా కాదు. మళ్ళా మనకు లేని భారం ఉంటుందా, లేని బాధ కూడా తక్కువ అవుతుంది అన్నమాట. ఇక ఈసారి కూడా ఆడపిల్లలకు స్త్రీల విషయంలోనైతే వాళ్ళకు మంచిగా కాన్ఫులు ఉతుకులాడు నీళ్ళాడు మంచిగానే ఉన్నది అన్నమాట. మీకు
సంబంధం లేని ముచ్చట అయినా కూడా చెప్పవలసి ఉన్నది. అంటే జాతకం కొంతమందికి అవసరం ఉంటుంది కదా, కొత్తగా లగ్గమైన వాళ్ళకు మరి ఎట్లయితుందో, సిజరింగ్ అవుతుందో ఏమవుతుందో అన్నట్టు ఉంటుంది కదా. ఆడపిల్లలకైతే మంచిగానే కాన్ఫుల్ అయ్యేటట్టుగా కనిపిస్తున్నది. ఇక ఇంట్లో ఈ షేరీ మార్కెట్ అంటారు చూడు, షేరీ అందులో పైసలు పెట్టి ఎన్నో ఫోన్లలో చేస్తారు చూడు, అందులల్లా ఉరకరాదు అన్నట్టు, తక్కువ చూసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం బెటకమే వ్యవసాయం చేసేటోళ్ళం, మనకు సంబంధం లేదు. పట్టణాలలో ఉండేటోళ్ళకు ఎప్పుడైనా స్థిరాస్తి అంటే ప్రయత్నాల్లో ఉన్నవారికి వేగవంతం అవుతాయి అన్నమాట. ఇప్పటిదాకా మొండి పడతాయి కదా, అరే ముష్కిలు పడ్డది అయితలేదు, ఎంత చేసినా అయితలేదు అనుకునేటోళ్ళకు ఈసారి మాత్రం అవుతున్నది, అది మంచిగానే ఉన్నది. ఇంకా రాహు సంచారం అనుకూలము. దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయాలన్నమాట. దుర్గామాత శ్రీమాత్రే నమః అని చెప్తూ శివాలయంలో చుట్టుముడి తిరగాలి, ప్రదక్షిణలు చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఉద్యోగం ఆర్థికంగా మంచిగానే ఉన్నది. ఇది ముఖ్యంగా ఇప్పుడు రెండవది చూసుకున్నట్టయితే వృషభ రాశి. వృషభ రాశిలో ఎద్దు ఇట్లా రంకెలేస్తుంది పుట్ట జిమ్మినట్టు. ఇది ఎద్దు బొమ్మ చూడగానే మనకు వృషభ అనుకోవాలి. దీంట్లో కూడా ఆదాయమే ఎంత మనకు వచ్చేదేమో 2 ఉన్నది, పోయేదేమో 8 ఉన్నది. చాలా పెద్ద తిప్పలే ఉన్నది. 6 మైనస్లకు పోతున్నది, అంటే 6 అఫు తెచ్చి కట్టవలసి వస్తున్నది. మళ్ళా వీళ్ళకి పొగడతలు ఎక్కువనే ఉన్నాయి. రాజభోగం అయితే 7 వాళ్ళు ఉన్నది, తిట్టుడు అవమానము అదే తుర్యానుడు అయితే 3 వాళ్ళు ఉన్నది, అదొక్కటి మంచిగా ఉన్నది. ఇంకా వీళ్ళకి చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలల్లో మంచిగానే ఉన్నది. ఫస్ట్ 2 వారాలు మంచిగానే ఉన్నది. తర్వాత పక్కఫంటోళ్ళు పని చేసేటోళ్ళు తాన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అంటే బుద్ధి భ్రంశానికి లోనైన అంటే గివి తిఫలే అవుతున్నది. చూస్తే పెద్ద ఇబ్బందులు అయితే ఉండదు. ఇప్పుడు సాధారణంగా ఫలితాలు అయితే వస్తాయి మంచిగానే. మీకు పెద్దలు ఉంటారు కదా ఇళ్ళల్లో, అంటే నీరు కాదు వృషభం వాళ్ళు, వాళ్ళకు చుట్టాలు వచ్చుడు పోకడ బాగా మంది అయ్యేటకల ఇక వాళ్ళకు తెచ్చిపెట్టుడు అవి అనేటివి కొంచెం ఖర్చులు పెరుగుతాయి అనేది మనకు గోసరిస్తున్నది. ఇప్పుడు అట్లుండదు. ఇంట్లో ఆడ మీద తిరుగుతుంటాయి. మనకు చెప్పే వాళ్ళలో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఫలితాలు చెప్పేటప్పుడు పంచాంగము ఒకటి దృక్ అని చెప్తారు, ఇంకోటి వాక్ అని చెప్తారు. ఈ దృక్కు ఫకారం ఏంటి? ఇట్లయితేనే చెప్పపెట్టి వికబుద్ధి తెలిసి నిజంగా చెప్తున్నాను నేను. దృక్ అంటేనేమో వాస్తవ పరిస్థితులను కళ్ళ ముందు కనిపించే వాటిని చూసి దృక్ లెక్క ఫకారం చెప్తారు. వాక్ అంటేనేమో కక్కినట్టుంది కదా ఇది వాక్ అన్నట్టు. వాక్ అంటే ఇది సంస్కృతంలోదే. వాక్ అంటే గ్రహాలు వాకింగ్ చేస్తుంటాయి కదా, మీద తిరుగుతున్న కొద్దీ వాటిని వాక్ అంట. ఆ గ్రహాలను అటు ఇటు తిరుగుతుంటే ఆ గ్రహాలు మారుతున్నప్పుడల్లా మన గాచారం మారుతుంటుంది, అందుకే దాన్ని వాక్ అంటారు. ఇంకా నువ్వు కావాలంటే కామెంటింగ్లో చదువు, కరెక్ట్గా చెప్పినావంట అని శాస్త్రి గారైనా శర్మ గారైనా దీన్ని మెచ్చుకోవాల్సిన అంశమే. అయితే మీకు పాత సమస్యలు మళ్ళీ వస్తాయి అన్నట్టు. ఇది పోయిన పంచాదులు మళ్ళీ పాత పంచాదులు గెలురుతాయి, ఫుండు మీద గోక్కున్నట్టు అవుతుంది. ఇంకా ఈ స్త్రీల విషయంలో కూడా వాళ్ళకు ఇంట్లో కూడా కాన్ఫులు మంచిగానే ఉన్నది, ఏమి ఇబ్బందులు ఏమి ఉండదు. ఇంట్లో ఈ పెట్టుబడులు అయితే లాభాలనే ఉన్నాయి, ఎప్పటిలాగా కాకుండా బయట దేశాలకు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. మంచి వార్తలు వింటారు, విమానాలు ఎక్కే అవకాశం కూడా ఉన్నది. శ్రవణం అంటే శ్రవణం లెక్క ఉండాలి. శ్రవణం నువ్వు మధ్యలో వినయం ప్రదర్శించి వినయ లెక్క కాకు. శ్రవణం అంటే ఏం పని చేయాలి? చెవులు మాత్రమే పని చేయాలి. సరే కాదని ఇంకేమైనా పని చేస్తే నీకు నెక్స్ట్ పంచాంగం ఉండదు అంతే. ఇప్పుడు దశకనామూర్తికి కూడా మీరు మొక్కవలసి ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు రుణ విషయాలలో జాగ్రత్తనే ఉంటారు. మీరు ఎవరికి రూపాయి పావులు ఇవ్వాలన్నా కూడా 10 సార్లు ఆలోచించి ఇస్తారు. ఇక ఆఖరి నెలల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. రుద్రాభిషేకం ఉంటుంది కదా, అది చేసుకుంటే మంచిది. ఇక పక్కఫొంటోళ్ళు కూడా మంచిగానే సహకారం చేస్తున్నారు. ఇక మీకు మళ్ళా బయట దేశాలకు ఏమైనా కొనుక్కోవాలన్నా భూములు జాగాలు మంచిగానే ఉన్నది. ఇక
ఇక లాస్ట్ మళ్ళీ మార్చి వరకు అప్పుడైతే అనుకూలంగానే ఉంటున్నాయి. మంచిగా మీకు అయితే ఫేర్ వస్తుంది. వృషభములకు ఫేర్ వస్తున్నది. వస్తు వాహన కనుక కొనుగోలుకు మంచిగానే ఉన్నది. ఇది శుభకార్యాలకు కూడా జరుగుతాయి. శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. క్లిం 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 క్లిం. ఇప్పుడు మిథున రాశి. అదేం రాశి గురుగారు? అదేం రాశి గురుగారు? మిథున రాశి అంటే మిత్తులు ఇచ్చేది అనుకున్నావా? కాదు. ఇది బాగా ఆలోచన చేసేటప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు ముచ్చట పెడతారు అన్నట్టు. ఆ ఇద్దరు ఆడవాళ్ళు ముచ్చట పెట్టిన బొమ్మనే దీని మీద ఉంటుంది. ఇప్పటిదాకా మనకు ఏముండే వృషభం అంటే బొమ్మ, పుట్ట జిమ్మిన ఎద్దు బొమ్మ ఉండే కదా. అవును. ఇందులోనేమో ఈ ఆడవిళ్ళలో గుసగుస మాట్లాడుకున్నట్టు బొమ్మ ఉంటుంది అన్నమాట. ఇది మిథున రాశి ఫలితాలు మిశ్రమంగానే ఉన్నాయి ఈసారి కూడా. ఆదాయము అంటే వచ్చుడు 5, పోకడ కూడా 5. మనకు ఎన్ని రూపాయలు వస్తున్నాయి అన్ని పోతున్నాయి. ఈ ఇంట్లో ఇంకా చాలా తిరకాసున్న వస్తుడు. ఇప్పుడు పొగిడేటోళ్ళు 3 ఉన్నారు, తిట్టేటోళ్ళు 6 మంది పాడైనరు. అంటే సూర్యుడు వీళ్ళకి బొమ్మలకు తగ్గట్టునే గుసగుసలు ఎక్కువన్నాయి. వీళ్ళకు పంచాదులు కూడా ఎక్కువనే ఉండేటట్టున్నాయి. గుసగుస పంచాదులు ఎక్కువ ఉండేటట్టున్నాయి. గురువు మే 1 వరకు మేషం లాభంలోను తదుపరి వృషభంలోను సంచరిస్తుంటాడు, తిరుగుతుంటాడు. అక్కడక్కడనే గ్రహాలు అక్కడికి వెళ్ళి ఇడికి లాకి ఆడికి గుల్గుల్ లొకేషన్ పెట్టుకొని డెస్టినేషన్ చేంజ్ అయితేనే ఉంటుంది అనమాట. కాకపోతే చాలా జాగ్రత్తగా దినం ఏం పనులు చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మీకు తెలిసిన పనులు మాత్రమే చేయండి. తెలియని దాంట్లో ఏలు పెట్టి ఒట్టిగానే కాలు జారేటట్టు చేసుకోకండి. కొన్ని సందర్భంలో ఎప్పుడూ సహకరించిన వాళ్ళు కూడా మీకు నేను మాట్లాడతా, నేను వస్తా, హెల్పింగ్ చేస్తా అనేది చెప్తున్నది. గాచారం అంటే వాక్ ఫకారం. ఇంకా కొన్నిసార్లు పక్క ఫొంటేలే నీ తోటోళ్ళే ఉల్టా అవుతారనమాట. ఉన్నట్టుండి ఉల్టా మాట్లాడతారు. ఇదేంటంటే వాక్ ఫకారం నడుస్తుంటుంది. అంటే గాచారాలు అంటే మీద గ్రహాలు మారుతుంటాయి కాబట్టి ఎవరితోనైనా చూసి మాట్లాడుకోవాలి. పనులతోని చాలా ఫైలం ఉండాలి. మన తాన పని చేసేటోళ్ళే మన పక్కల ఫామ్ లెక్క తయారవుతారు. అది జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. కొన్నిసార్లు ఈ పెద్ద మనుషుల పిల్లలకు కూడా వాళ్ళ బాధ అనిపిస్తుంది. మా పిల్లగాడు ఏంది ఇట్లా అంటున్నాడు, మా పిల్లగాడు ఏంది ఇట్లా తిరుగుతున్నాడు అనేది పెద్ద మనుషులకు కూడా బాధ పడే అవకాశం ఉన్నది. ఈ ఏడాది కొంచెం వాళ్ళకు హృద్రోగులు అంటే గుండెల సమస్యలు ఉంటుంది కదా, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దగ్గుదమ్ము వచ్చే అవకాశం ఉన్నది. అంటే హార్ట్ అటాక్లు అట్లా హృద్రోగులలో జాగ్రత్తలు మందులు ఎప్పటికీ మందు గోళీలు జేబుల్ని పెట్టుకొని తిరగాలి. ఏ టైం ఎట్లనో ఒక నీళ్ళ డబ్బా ఇంకోటి మందు గోళీ అయితే ఎంబడే పెట్టుకోవాలి. మెయిన్ ఆడవిళ్ళలు ఎంట లేకుండా చూసుకోవాలి. వాళ్ళకి మంచిగా ఉన్నది. మళ్ళీ ఆడవిళ్ళకు మంచిగా ఉన్నది. వాళ్ళకు నౌకర్ల అభివృద్ధి గోచరిస్తున్నారు. మళ్ళీ సాంఘికం కుటుంబం సమర్థంగా నడపగలుగుతారు. బస్సులలోనే ఫ్రీ అనుకున్నాం కానీ కుటుంబంలో కూడా ఫ్రీ అవుతున్నారు. పంచాంగంలో కూడా బలం బాగా వచ్చింది. వాళ్ళకు మంచిగా వచ్చింది, బాగా లభిస్తుండ్రు. ఇక ఫోటోతో ఉన్న ఆడవిళ్ళకైతే మంచిగా కాన్ఫై అయ్యేటట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్ అయ్యేటట్ట డెలివరీలు నార్మల్. ఇంకా పెట్టుబడిదారులకు మంచిగానే ఉన్నట్టు లేదు. ఇలా పెట్టుబడిదారులకు మంచిగా లేదు, చూసి పెట్టాలి. పంతులు గారు పెట్టుబడిదారులు అంటున్నావు, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, మరి అందులో 5ో 10ో పెడతారు. అవి ముందుకు పోయేటట్టున్నాయి, ఎట్లున్నాయా? జాగ్రత్తలు అవసరం. అంటే ఇంట్లోనే లీగల్గా ఒపీనియన్ అనేది తీసుకోవాలి. మనం లాయర్లతో మాట్లాడి అందులో పెట్టాలన్నా వద్దా అనేది కొంచెం నష్టం కలిగించే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఇంట్లో కూడా మంచి దావతులు అవుతాయి. చుట్టాలందరూ గుంపులు వస్తారు. ఉద్యోగంలో కూడా మంచిగానే నౌకర్ల మాటకు విలువ పెరుగుతుంది, మంచిగా జీతం కూడా పెరుగుతున్నది అన్నమాట. ఇప్పుడు కర్కాటక రాశి. ఇది కర్కాటకం అంటేనే తేలు లేకుంటుంది కానీ తేలు కాదు. ఇది ఎండ్రికిచ్చ జాతకం. ఎండ్రికిచ్చ అంటే జేసీబీ కొండ లేకుంటుంది. ఇట్లా అది చూసి గుర్తుపట్టుకోవాలి మనం. అంటే 2 ఒకటి తీరు ఉంటాయి కదా. 2 ఒకటి తీరు, రెండు చేతులు ఉంటాయి కదా. వీళ్ళకు వచ్చే ఆదాయం కర్కాటకంలో 14 పొయ్యేది 2 అంటే 12 మిలుగుతున్నాయి. వీళ్ళకు 12 మిలుగుతున్నాయి అంటే వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు.
మళ్ళీ అట్లాంటి అని ఇనుప సామాను కొనుక్కుందాము అది కొనుక్కుందామంటే ఇంట్లోకి రూపాయి ఫౌలు రాకుండా అయిపోతుంది. జాతంగా మంచిగా ఉన్నప్పుడు ఏదైనా కొనుక్కోవచ్చు పంతులు గారు. రాజభోగం ఎంత ఉన్నదంటే 6 ఉన్నది. తిట్టేటోళ్ళు కూడా 6 మంది ఉన్నారు. పొడిగేటోళ్ళు 6 మందే ఉన్నారు, తిట్టేటోళ్ళు కూడా 6 మందే ఉన్నారు కర్కాటకంలో. ఇక వీళ్ళకు పాదం ఏంటంటే 4వ పాదము ఉన్నది. పుష్యం 2, 3, 4 పాదాలు, ఇంకా అశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయన్నమాట. ఇక హే హు హో హ డా డి ఢూ డే డో హో డో ఈ పదాలకు వర్తిస్తుంది అన్నమాట. అంటే పంతులు అర్థం కాలేదు నాకు. నాకు అర్థమైతే నేను నీ ముందర ఎందుకు కూర్చుంటా, ఇంకా మస్తు మంది ఉంటారు. ఓహో నీకు ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుంది. కర్కాటకంలో చూడు నాయన, గురుబలం మంచిగా ఉన్నది, అన్ని ఆలోచనలు మంచిగానే చేస్తారు, కానీ అమలయ్యే విషయంలో కొన్ని తిఫలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ప్రమోషన్లు తగిన అర్హతలు ఉన్నా కానీ కూడా చాలా ఇబ్బందులే ఉన్నాయి. ప్రమోషన్లు జర సూచిస్తారు అన్నట్టు అట్లా లటక్కుని ఇయ్యరు. మీ పక్కనే వండుకుంటే మీకు బల్యం లెక్క తయారయ్యేటోళ్ళు చాలా మంది ఉంటారు. నాకు ఇది ముందే తెలుసు పంతులు. కర్కాటకంలో షేన్కాడ ఇంటికాడ అందరు చుట్టుపక్కల పంచాలు పెట్టుకుంటారు. సంవత్సరం అట్లనే అవుతుంది కోట్లాటలు. ఈసారి కూడా గట్టినే ఉన్నట్టుంది. వీళ్ళు ఏమవుతారంటే ఊరికే తిరుగుడు రోగం అన్నట్టు వీళ్ళకు. తిరుగుతూనే ఉంటారు. ఆ తిరుగుట్లో తిండి ఆడదిన ఈడదిన వీళ్ళు దాగా వీళ్ళు దాగా కుతిక మొత్తం పోతుంది, పానం అంతా నుక్సాన్ అయిపోయి కుసకుసనే ఉంటుంది అన్నమాట. వీళ్ళకు కూడా ఫికర్ చాలా ఉంటుంది, ఆందోళన ఉంటుంది. వీళ్ళు పెట్టుబడిలో కూడా చాలా చూసుకుంటూనే ఉండాలి. ఇక బయట దేశం పోయేటోళ్ళకు కూడా చాలా తిఫల్లే ఉన్నాయి. మళ్ళీ ఇది కర్కాటకం చూస్తే ఇది చాలా తిఫలవాడి లాస్ట్కి అయితే విజయం సాధిస్తారు అన్నట్టు. ఇంకా చదువుకునేటోళ్ళకు మంచిగానే ఉన్నది. ఇక కొంత రైతులకు కొంచెం ఇబ్బందులు అనేది ఉన్నాయి, ముందు జాగ్రత్తలు పాటించాలి. కొన్నిసార్లు చేతికి నోటికాడికి వచ్చిన పంట కూడా జారిపోయే అవకాశం ఉన్నది. కాలం ఎట్లుంది పంతులు మరి ఇప్పుడు? కాలమా జర ఉబ్బరించినట్టే అవుతున్నది ఇప్పుడు. ఈ వచ్చే సంవత్సరం నానకాలం ఎట్లుందా? ఆ దానికాడు కోలేనా ఇంకా నేను చూసి చెప్పాలి. నేను లెక్కలు వేసుకొని చెప్తానా? నాకు ఉన్నాయే 4, 5వ పాదం వచ్చిందంటే ఏం లేవది. ఒట్టిగా నన్ను అడిగితే ఏమనాలి నేను? ఇంకా కొనజాలకు వచ్చినట్టయితే మనం మార్చిన వరకు వచ్చినట్టయితే పెద్ద మనుషులకు జరపానం బాగా లేకుండా అవుతుంది. వాళ్ళకు అక్కడ పోదాం, కాశీకి పోదామా, తీర్థయాత్రలు తిరిగి ఉండేటోడెవడో సచ్చేటోడెవడో తిరిగొత్తామంట అని మనసు పడుతుంది వాళ్ళకు. పెద్ద మనుషులకు కూడా పానం మంచిగా లేక ఇక ఉండేటోడెవడో పోయేటోడెవర్రా ఈసారి పోయేస్తా కాశీకంట అని అంటారు. మళ్ళీ ఇదే మాట అంటారు ముసలు అవతాతలు. ఊరు దూరమైన కాడి దగ్గర అయిందని తోలుకోవర యాత్ర అంటారు. ఇక వాళ్ళు కూడా ముసలితనానికి ఏమవుతుంది అంటే అది దినబుద్ధి అవుతుంది. చదవ తింటారు, గుడాలు బుక్కుతారు, గుడు అంటారు. కథ మీద చాలా సంపాదించుకెళ్ళి వస్తుంది. వాళ్ళు కనుక్కోలేని పరిస్థితి. మా తాత అయితే బట్టలన్నీ పోతారు బజ్జీలు. అందుకే నేను ఏమంటున్నా అంటే కులాసగా ఇప్పుడు డైఫాలర్ వచ్చినాయి కదా, డైఫాలర్ కడితే కథం కూర్చోనికి మెత్తగా ఉంటుంది, తీసేయడానికి కూడా మెత్తగా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇది కర్కాటకం. క్లింగ్ 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 క్లింగ్. ఇప్పుడు సింహరాశి. సింహరాశి అంటే నిజంగానే ఈ సింహం బొమ్మనే ఉంటుంది. సింహం బొమ్మలా చూసుకున్నట్టయితే ఇక చూడు వీళ్ళకి ఎట్లున్నదంటే 2 రూపాయలు వస్తే 14 రూపాయలు కొట్టుకుపోతుంది. అయ్యో చాలా తిప్పలే ఉన్నది వీళ్ళకు. సింహం అంటే అన్నిటికీ పెద్దది, రాజు లెక్క ఉండాలి, కానీ వీళ్ళకి ఇంతగానం కరువు వచ్చింది. ఇక సింహానికి ఎప్పటికి దొరుకుతాయి తిననీకి. ఒకనాడు ఒలిరి అది కుందేలు పిల్ల కూడా దొరకదు దానికి. ఇక దొరికినాడేమో మంచి ఇంటి తెత్తు దొరుకుతాయి, ఇక లేనినాడు లేకనే అన్నట్టు. ఈ ఏడాది అయితే ఇది కూడా మళ్ళీ తిట్టేటోళ్ళు 2 ఉన్నారు, పొడిగేటోళ్ళు కూడా 2 ఉన్నారు. ఇక వీళ్ళది చూసుకున్నట్టయితే ఉద్యోగంలో సహకారం తగ్గుతుందంట. ఇక మళ్ళీ అందరితో మంచిగానే ఉండాలి, దోస్తాన్ లెక్క ఉండాలి. ఎందుకంటే శత్రువులు కూడా పక్క ఫంటోళ్ళు పెరుగుతున్నారు. నూతనంగా ఏదన్నా కొత్తగా ఏమన్నా చేతం అనుకుంటే, దందా చేతం అనుకుంటే మాత్రం జర చూసే చేయాలి, ఇబ్బంది కలిగిస్తుంది. మళ్ళా ఏదైనా కొత్తగా నౌకరీ చేతం అంటే అందులో జర మంచిగానే ఉన్నది, జర మంచిగానే కొడుతున్నది. ఇంకో కొత్త ఉద్యోగంలోకి పోవాలంటే ఇక మీరు ఊకే ఆడిదిట్టే ఈడిదిట్టే అనుడు అయితే జరుగుతున్నది. ఈ ఏడాది బాధ అవుతుంది, తిడతారు అందులో రాసి ఉన్నది. ఫలితాలు కూడా మంచిగానే కొంత అత్యస్వల్పంగా ఉన్నాయి. మీరు ఇబ్బందికరంగానే ఉన్నది ఎక్కువ. చిన్నగా లొల్లులు పంచాదులు ఇంట్లోనే అవుతున్నాయి.
మీకు ఏమైనా లోన్కు పెట్టుకున్నా కూడా ఆలస్యంగానే లోను శాస్కరింగ్ అవుతుంది. ఒట్టిగానే ఆడుకోవాల్సి ఈడుకోవాల్సింది వస్తుంది. ఆ క్యాబుల కంటే అవిట కంటే పైసలు బాగానే ఒడిచేటట్టున్నాయి. ఈసారి ఖర్చులు చాలా ఘోరంగా పెరుగుతున్నాయి అబ్బా. ఇక తీపి రోగం ఉన్నోళ్ళు మంచిగా గమనించుకొని ఉండాలి. పక్క ఫోన్టి ఎవరినన్నా హెల్పింగ్ పెట్టుకోవాలి. ఈ ఇంట్లో కూడా ఆడపిల్లలకు చాలా తిఫలు అవుతున్నది, శ్రమ ఎక్కువనే ఉన్నది. ఇక మంది ఫన్లలో ఫుల్లలు పెట్టకుండా మన పని మనం చేసుకుంటే మంచిదని చెప్తున్నది. ఇక ఆలుమొగలు కూడా ముందు ఫీకులాడేటోళ్ళు, కొట్లాడేటోళ్ళు, ఇక జగడాలు పెట్టుకునేటోళ్ళు కూడా ఈసారి జర సామరస్యంగానే ఉండి మంచిగానే ఉంటారు. కానీ ఇక టైంకు తినకుండా అప్పుడో ఇప్పుడో తినేసి జర చాలా ఇబ్బందులు, జీర్ణ వ్యవస్థలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇక ఫుబ్బనాస్కత్రం వల్ల విశేష లాభాలు ఉన్నాయి. ఈ రైతులకు కూడా మంచిగా శ్రమతోని కూడిన ఫలితాలు ఉంటాయి. ఒట్టిగానే రాదు, ఏదైనా చేసినాకనే వస్తుంది అన్నట్టు, ఒట్టిగా ఉంటే రాదు. ఇక బయట దేశం పోయేటోళ్ళకు అనుకూలంగానే ఉన్నదన్నమాట. ఖర్చులు పెరుగుతాయి, లాభాలు కూడా వస్తాయి, పనులు మెల్లగా సాగుతాయి. ఇక మన తాంబేలు పోయినట్టు. ఇక ఆస్తుల విషయంలో కూడా కొంచెం నిర్ణయాలు కఠినంగానే తీసుకుంటారు. క్లింగ్ 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 క్లింగ్. కన్యా రాశి. ఇక చూడు, కన్యరాశి అంటే బొమ్మ ఏముంటుంది, కన్యదే ఉంటుంది అన్నమాట. మంచిగా తయారయ్యి మంచిగా ఇట్లా ఎంటికలు ఇరవోసుకొని, అంటే ఆడవిల్ల బొమ్మ. ఆడవిల్ల బొమ్మ అంటే ఇప్పుడు మోపిల్లలకు వర్తిస్తుందా మరి రాశి? అందరికీ వర్తిస్తుంది. కన్య అంటే అట్లుండదు. పెళ్ళిగానోళ్ళకు ఎద్దు బొమ్మ ఉన్నదంటే ఎద్దుకే వర్తిస్తుందా? ఆడవిల్ల బొమ్మ ఉంది చెప్పండి. అట్లా గాడిద లెక్కలు చేయొద్దు. నువ్వు చెప్పిన కాడికి అర్థం చేసుకోవాలి. చెప్పు పాత్ర. ఇంకా తినలేదు నేను. బస్కాయలు తిన్నింటే నీ పని అవుతుండే. నేను ముందే పెద్ద సౌండ్ పార్టీ, నా సౌండ్కు నువ్వు తట్టుకోలేవు. ఏదో తెలియని భయం మీ లోపట తెలుస్తూ ఉంటుంది. అది లోపట ఏందో బుగులు ఉంటుంది అన్నట్టు. ఇక మన చుట్టాలు పక్కాలు కొంచెం మంచి పనులు చేసుకోకుండా అందులో ఆనందం ఉన్నది ఈ కన్యా రాశి వాళ్ళకు. ఇక కొత్త పరిచయాలు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ప్రమోషన్లు కూడా మంచిగానే వస్తున్నాయి నౌకీలరా. ఇక భోజనం, బట్టలు, నిద్ర పూర్తిగా ఆనందిస్తారు. అందులో అయితే మంచిగానే ఉన్నది. అంటే ప్రతిదీ కూడా తినేటప్పుడు తాగేటప్పుడు మీకు ఆనందం ఉంటుంది. ఇక ప్రతి విషయంలో కూడా ఒకేనే బుగులు పడుతుంటారు అనేది ఇప్పటిదాకా చెప్పిన. ఇక పిల్లలు అయితే డెవలప్మెంట్ అవుతుంటారు, పెద్దలేమో జర దిగిపోతుంటారు. అదొక బాధ ఉంటుంది. ఇక ఆలుమొగల నడమ అన్యోన్యం పెరుగుతుంది, మంచిగానే ఉంటారు అన్నట్టు. ఇక అత్తమామలను దూరం పెడితే ఆలుమొగలు ఒకతాను ఉంటే ఇంకేం లేదు. ఇల్లేడ్స్ ఇంకో ఇంట్లో ఉంటే అలాగుంటే అయిపోయా, కన్యరాశి అన్యోన్యంగా ఉన్నట్టే. కొట్లాట లేదు, పంచాలు లేదు, లొల్లి లేదు, ఏం లేదు. ఇక సామాజికలకు కన్యరాశి వాళ్ళే ముందుగా బయటకు పోతారు. కన్యరాశి అంటే పెళ్ళి అయిన కొత్తలు అనుకుంటున్నావా? కన్య అనేది ముసలోళ్ళకు కూడా వర్తిస్తుంది. అట్లా ముసలోళ్ళు మీకు ఏదైనా లోన్కు పెట్టాలి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలని లటక్కుని ఇస్తారనమాట బ్యాంకు వాళ్ళు. ఇక ఏం చూడడు, నీ దాని ఉన్నదా సూరిటే గీరిటే అని పెట్టంగానే లటక్కుని 5 కాకపోతే 10 తీసుకుపోవే అన్నట్టు ఉన్నది ఈసారి. మిత్తికి తేం కట్టొద్దా గారు? మిత్తి ఉంటుంది కాకపోతే నీకు అఫ్ ఇచ్చేటోడు కావాలి కదా. ఏమన్నా నీ తానా అంటారు కదా, ముందు అఫ్ పుట్టాలి. నువ్వు అఫ్ పుడితే మంచివని అన్నట్టు. ఇంకా ఫోటోతో ఉన్న ఆడపిల్లలకైతే మంచిగానే ఉన్నది. వీళ్ళకి కూడా మంచిగానే పరిశీలత ఉన్నది. ఇక ఊకే ఆడనే ఈడంట అని ఊకే మనసులో పెట్టుకొని బాధపడవద్దు అనేది చెప్తున్నాను అన్నమాట. ఇంకా విదేశీ ప్రయాణాలు కూడా వేగంగా సాగుతాయి. ఉద్యోగం నౌకరీ చేసేటోళ్ళకు కూడా అనుకూలంగా ఉన్నది. ఇక కొంచెము కోర్టుల కేసులు ఉన్న వాళ్ళు మాత్రం చూసుకొని ఇది చేయాలి, కౌంటర్లు వేయాలి. ఈ విజయాలు కూడా ఎక్కువనే ఉన్నాయి, అంటే గెలిచే అవకాశం కూడా ఉన్నదన్నమాట. ఇంకా కొన్ని ఆస్తులు కూడా కొంటారు, భూముల జాగాలు, ఫ్లాట్లు, అపాయింట్మెంట్లు ఇటువంటివి కూడా కొనేది ఇలా జాతకంలో ఉన్నది. ఇక గురుబలం మంచిగా ఉన్నది కాబట్టి మంచిగానే వస్తుంటాయి అన్నమాట అవకాశాలు. ఎప్పుడు ఆడన్నది ఈడన్నది మనసులోకి వెళ్ళి తీసేయండి. వ్యవసాయం చేసే రైతులకైతే కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉన్నది. మంచి సలహాలు తీసుకొని మంచిగా ముందరికి ఇవ్వండి. ఇంకా ఆఖరిలో చూసినట్టయితే ఇది మళ్ళా మార్చిలో చూసుకున్నట్టయితే మంచిగానే ప్రతికూలత ఎక్కువ ఉన్నది, అనుకూలత కంటే ప్రతికూలత ఎక్కువ ఉన్నది. అంటే దుష్ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి. ఉట్టిగానే అక్కడిక్కడ తిరుగుడు వల్ల బాగా ఖర్చులు పెరుగుతాయి. ఆనిఫాన్ నెత్తి మీద వేసుకొని చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఇక ఈ
సిండికేట్ వ్యాపారం చేస్తారు చూడు, ఆ, నువ్వు నేను ఇంత సగం పెడదాము, ఇద్దరం షేరింగ్ ఉందాము, కలిసిమెలిసి అది కూడా పొత్తుల సంసారం. పొత్తు ఉన్న దందలు ఏదైనా చూసుకొని చెయ్యాలి. జర తేడా కొడుతున్నది. పొత్తు దందల దానివల్ల పానం కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. నవగ్రహాలకు ఆరాధన చేయటం అనేది మంచిది. క్లింగ్ 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 క్లింగ్. ఇప్పుడు తక్కెడ రాశి అంటే అదేం రాశి మంతులు? తులారాశి. ఒక మగపిల్లగాడు పేయి మీద బట్టలు ఉండవు కానీ తక్కెడ పట్టుకొని ఇలా పడతాడు అనమాట. అంటే న్యాయానికి పోతే బట్టలు కూడా ఉండవు, మనం ఇప్పుకొని పోతాడు అన్నట్టు. అదే రాశి అదే రాశి. ఈసారి అట్లనే ఉన్నది. మరి ఓ దేవుడు, నీతి నిజాయితీగా మాట్లాడితే పేయి మీద బట్టలు కూడా ఇప్పుకపోతారు అన్నట్టు. ఇక ఆయన చూడు తక్కెడ పట్టుకొని ఉన్నది, ఆ గుర్తే తులారాశి. ఇక న్యాయం ధర్మం అంటాన్ని మాట్లాడితే మనకు నూకలు కూడా పుట్టాయి అన్నట్టు. ఇగో ఎట్లున్నదంటే వచ్చుడు 2 పోకడ 8. ఏమవుతుంది పంతులు? నీకెందుక అది శ్రవణం అంటే నీది వేరే. రాజభోగం 1, అవమానం 5, ఇవి 2 దెబ్బ కొడుతున్నాయి నాయన. ఇది ఏమో ఉన్నది ఈసారి. సిద్ధ 3, 4 పాదాలు రండ్రి రారి. స్వాతి 1, 2, 3, 4 పాదములు రూరే రోరా థా. విశాఖ 1, 2, 3 పాదములు థీ తూ థే. థే అన్ని తూ అన్నట్టు సరిపోయి. ఇక సమయము టైం పాస్ చేయొద్దు సూచన చేస్తున్నది. మీకు ఎన్నో కష్టాలు ఎదురైతాయి చూడు. తులారాశి వాళ్ళకు చాలా కష్టాలు ఎదురైతాయి. నౌకరీ చేసే దగ్గర కూడా చాలా తిఫలవాడి ఓటీలు చేయవలసి వస్తుంది. కానీ మీకు ఒక ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా ఇచ్చే అవకాశం లేదు. అలా చూస్తే మీకు ప్రోత్సాహం లేదు అంత. చాలామంది ఇష్టపడుతున్నారు, కాకపోతే మీకు ప్రోత్సాహం కూడా అంతంత మాత్రానే. మార్కెట్లో మీకు ఉద్యోగస్తులకైతే మంచిగానే అనుకూలం ఉన్నది, కానీ చేసిన పిండి కొద్ది రొట్టె అన్నట్టే వస్తున్నది. ఎక్కువ లాభం అయితే లేదు. ఎంత చేస్తున్నామో గంతే వస్తున్నాం. ఇక ఎంత దంద చేసినా కూడా గంతే, ఎక్కువ ఏం రాదు. పెట్టినామా రూపాయి పెడితే శారాన్ని వచ్చుడే తప్ప పెద్ద లాభాలు అయితే ఈ సంవత్సరం ఏం లేదు. శారణ కూరకు బారాలు ఎచ్చబెట్టినట్టు. ఈ తులారాశి వాళ్ళకు క్రోధి కాదు, కోతినామం అయిపోయింది. దేవుడా, కోతినామ సంవత్సరం అన్నట్టు అయిపోయింది. కొన్ని సందర్భంలో మీకంటే తక్కువ వాళ్ళతో తిట్లు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గంతోడు ఫోరోడు నన్ను తిట్టినారా, గాడు నన్ను తిట్టినారా అన్నట్టు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇతర అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. మిలిగిన పెద్దల సహకారం మంచిగా ఉంటుంది, తెలివిగానే ఉంటారు. ఇంకా పాత అప్పులు అయితే తీరిపోతాయి, కొత్తవి కూడా మంచిగానే వస్తాయి అన్నట్టు. రుణాలు లోన్లు కూడా వస్తాయి, పాత లోన్లు కూడా కట్టేస్తారు. ఇక పైసల విషయాలు అంటే ఆర్థిక విషయాలు చూస్తే బాగా ఇట్లా పోయి ఇట్లుంటుంది, ఇట్లా పోయి ఇట్లుంటుంది తులారాశిలో. అంటే వచ్చినట్టుండదు పోయినట్టుండదు, తక్కెడు పోయినట్టే. జీవనం అయితే పాత ఆరోగ్య సమస్యలు కూడా మందులు దొరుకుతాయి. దానికి ఇంతకుముందు ఉన్న రోగాలకు ఇప్పుడు మందులు దొరుకుతాయి అన్నట్టు. ఇక ఇంట్లోనే ఆడపిల్లలకు స్త్రీలకు కూడా ఆరోగ్యం బాగా అనుకూలంగానే ఉన్నది. వీళ్ళకి మంచిగా ఉన్నది, మళ్ళీ గౌరవ మర్యాదలు మంచిగా ఉన్నాయి, కుటుంబంలో మంచిగా ఉన్నది, ఉద్యోగంలో మంచిగా ఉన్నది. ఒకవేళ ఫోటోతో ఉంటే కానీ కాన్ఫ్ కూడా మంచిగానే అవుతున్నది. చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మన గుచ్చి వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇక ప్రయత్నం సఫలమవుతుంది బయట దేశం పోయేటోళ్ళకు. ఇంకా కోట్ల ఏమైనా తగాదాలు ఉంటే అవి కూడా మంచిగానే పరిష్కారం లాభదాయకంగా ఉన్నాయి. ఇక కొంత ఖర్చు ఎక్కువైనా కూడా పనులు అయితే అవుతాయి, ఖర్చు పెరిగినా కూడా పనులు అయితే అవుతున్నాయి. ఇక చదువుకునేటోళ్ళకి గురుబలం మంచిగానే ఉన్నది. పరివేశ పరీక్షలు అంటే ఎంట్రన్స్లు రాస్తారు కదా, అందులో పాస్ అవుతారు మీరు. ఏం ఇదొకటి మంచిగా ఉంది. ఇక వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు కదా, ఇక మంచి ఫలితాలే అందుతాయి, కానీ కష్టం ఎక్కువ ఉన్నది. గొడ్డు కష్టం చేయాలి ఊకే. ముందే వ్యవసాయం అంటే గొడ్డు కష్టం. ఆఖరి 2 నెలల ఫిబ్రవరి మార్చిలో చూస్తే మీతోని ఉన్నట్టే ఉంటారు దోస్తాన్లా, కానీ జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోని. అన్నీ మొత్తం ఆయం ఇయ్యో రాదు, లోఫట్ ఉండాలి. ఇక పెట్టుబడులు అయితే ఆశించినన్ని లాభాలు రావు. ఇక మంది దాంట్లో ఫుల్లలు పెట్టుడు తక్కువ చేసుకోవాలి, లేకుంటే వాళ్ళు శత్రువులు అవుతారు. మంది పంచాయతీలకు నడమకు పోకుండ్రి, నేనే పొడుగు నేనే తోఫ అంటని పోకుండ్రి. నవగ్రహాన్ని ఆరాధన చేస్తే మంచిది. ఇక
రోజువారీ పనులలో అకాలంలో పూర్తి అవుతాయి, సకాలంలో కావు. విద్యారంగానికి కొంచెం విద్యా వ్యాసంగానికి దూరం అవుతున్నారు. విద్యార్థులు కూడా కొంచెం ఏదో గ్యాప్ వచ్చేటట్టే ఉన్నది. మళ్ళీ ఒక సంవత్సరం అట్లా గ్యాప్ వస్తుందో ఎప్పుడు వస్తుందో మళ్ళీ సప్లిమెంటరీలు అవుతుందా. సాంఘిక కార్యక్రమాలలో జాగ్రత్తలు అవసరం. అంటే బయట తిరిగేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు ఏడవారి తేడా పారేసుకోవద్దు. దందాలు చేసేటోళ్ళు చూసే పెట్టాలి. ఫైనాన్సులు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఇక లాస్ట్కు ఇక ఆఖరికి ఆడోళ్ళతో కొట్లాట పెట్టుకోవద్దు అస్సలు. ఇక లాస్ట్కు పైసలు అందుతాయి, టైంకు అందుతాయి, రుణ సమస్యలు తీర్చిపోతాయి. అప్పులు లక్ష్మీ స్తోత్ర పారాయణం మంచిది అంతే. క్లింగ్ 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 క్లింగ్. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి తేలుకోండి కాడికి వచ్చినాం. ఇంట్లో తేళ్ళు ఇంకా ఎండ్రకిచ్చ 2 ఉన్నాయి. ఒక తాను ఎద్దున్నది, ఒక తాను గొర్రె ఉన్నది. ఇవి తేలు కూడా దీనికి వృశ్చికానికి తేలు కలిస్తే రుచి ఉంటుంది. రుచి కమ్మ ఉంటుంది అనుకుంటా. అదే వెయ్యాల కుట్టు పట్టి ఇదవుతుంది. ఏం నాకు తగ్గట్టు బిత్తిరి సత్య శిష్యులు అంటే ఇట్లనే ఉంటారు అన్నట్టున్నది. ఆదాయం 8, ఖర్చు 14. 6 కూడా బూడిదలో పోసిన పన్నీర్ లెక్క పోతనే ఉన్నాయి. తేలు కలిసినట్టే ఉంది మరి ఇది కూడా అట్లనే పాడైంది. తుల తర్వాత ఇది కూడా అట్లనే ఉంది. రుచికం రాజయోగం 4, తిట్టేటోళ్ళు 5 మంది పాడైంది. పావు డజన్ మెచ్చుకుంటే అర్ధ డజన్ తిరుగుతున్నారు. విశాఖ 4 పాదములతో, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, నా నీను నేనే, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, నో ఇట్లా ఈ రాశి వృశ్చికం తీసుకున్నట్టయితే మీకు సంచారం బాగాలేదు గ్రహాలది. వాక్ ప్రకారం ఏదో ఒక గ్రహం బాగా అనుకూలతో ఉండడం మీ సమస్యలు దాటుకుంటూ పోతారు. ఏదో ఒక గ్రహం మిమ్మల్ని కాపాడుతుంటుంది. ఆకు జాతకం ప్రకారం, ఆకు పంచాంగం. పనిముట్లు చేతుల ఆచారాలు ఉంటాయి కదా, అవి వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా బార్ష చెక్కేటోళ్ళు, గొడ్డలతో కొట్టేటోళ్ళు, ఇంకా రంఫెమో లేకుంటే ఆఫ్ అని ఇఫ్ అని ఎల్డింగ్ ఫన్ చేసేటోళ్ళు చేతుల ఆచారాలతో జాగ్రత్త వహించమని చెప్తున్నది ఈ ఆచారం పంచాంగం. ఎక్కడైనా మర్చిపోవడం లేదా ఏదైనా చేస్తే మాత్రం మీకు మళ్ళీ అది మతికి రాకుండా పోతుంది అనమాట. మతిమరుపు ఎక్కువ ఉన్నది ఈసారి. శుభకార్యాలలో పిలవకుండా ఎవరు పత్రిక ఇవ్వకుండానే మీరే పోతారు. ఎందుకు వచ్చినవారు అంటే తెల్ల ముఖం వేసుకుంటారు. అంటే అసలు కూడా పిలువని ఫేర్ అంటానికి పోయి కొంచెం తెల్లగుడ్లు వేసే అవకాశం కూడా ఉన్నదన్నమాట. అది ఎందుకో మరి అక్కడ గాచారం ప్రకారం ఉన్నది. 2-3 సార్లు పిలిస్తేనే పోవాలి. అయితే అదొకటి గమనించుకోండి. పత్రిక తీసుకొని పోతాయి. కాస్గారు మీకు వాట్సాప్లో పెట్టిండా లేకుంటే రిక్వెస్ట్ పెట్టిండా అప్పుడు చూసుకొని పోవాలి. కానీ మీ ఇష్టం ఉన్నట్టు పోతే అది మంచి పద్ధతి కాదు. పదవులలో మార్పులు తీసుకురావాలని తీసుకొని చేసే ప్రయత్నాలు సరిగ్గా కావు. ఇక ముచ్చట ఏంటిదంటే లాస్ట్కు గురువు వలన రసికన బాగా ఉంటుంది. నీ తిఫాలు ఉన్నా కూడా గురువు మంచిగా ఉన్నారు కాబట్టి మీకు రసికన. వ్యాపారం దంద చేసేటోళ్ళకు ఫలితాలు కూడా అంత మంచిగా లేవు, కానీ నష్టం ఉండదు. ఆడికాడికి దానికి సరిపోతాయి. లాస్ లేదు, లాభం లేదు. కొత్తగా నౌకరీ చేసేటోళ్ళ ప్రయత్నాలు అయితే జర్ర ఆల్చం అవుతాయి. అప్పుడే పెట్టంగానే కాలింగ్ రాదు, ఆఫర్ లెటర్ రాదు. కొంచెం ఆఫరింగ్ అనేది బఫరింగ్ జోన్లు ఉంటుంది అన్నమాట. ఇప్పటికిప్పుడే రాదు. మీరు చేసే జర ఆల్చం ఫన్లకు, జర మీరు మాట్లాడే ముచ్చట్లకు కూడా ఇంట్లో లొల్లులు పంచాదులు పెరుగుతాయి. జర నాలుకను వెనక గుంచితే లొల్లులు పంచాదులు కావనేది సూచన ఉంది. ఇక పిల్లలు ఇంత డెవలప్మెంటు అయితేనే ఉంటారు. పిల్లల వల్ల మీకు గర్వం అనేది పెరుగుతుంది. ప్రవర్తన కాకపోతే మీ ప్రవర్తననే మంచిగా ఉండదు, జర అటు ఇటు ఉంటుంది. ఇక అల్కగా కూడా అవుతారంట, పెయ్యి బరువు తక్కువ అవుతుందంట. ఇక పైసల విషయంలోకి వస్తే ప్రతి దాంట్లో కూడా ఇబ్బందికరమే ఉన్నది. అట్లానే పైసలు లేవంటే ఏ పని ఆగుతలేదు, మళ్ళీ పోతూనే ఉన్నది ముందరికి. కాకపోతే ముందరికంటే ఇప్పుడు వచ్చుడు తక్కువైంది పైసలు ఈ ఏడాది క్రోతినామ సంవత్సరంలో. ఇక రాకపోకలు ఎక్కువనే అవుతుంది, బాగానే ఖర్చు ఉన్నాయి. క్యాబులకు వాటికి వీటికి బైకులకు బాగానే ఖర్చు అవుతున్నది. జాగ్రత్తగా పాటించాలి. ఇక మళ్ళా పాత రోగాలు పాత సమస్యలన్నీ మళ్ళీ తిరగదోడుకుంటున్నాయి, అవి చూసుకొని ఉండాలి. ఇక దాటకర్రలతోని ఆలీలతోని మీకు కూడా ఏంది ఇట్లా చేసిన మాకు ఇదేంది మందులు అనేది లొల్లి కూడా అయ్యేటట్టున్నది, ఇలా చూపెడుతున్నది.
జర మెల్లగా చూసి తిట్టకుండి. ఇక ఇంట్లో ఫోటోతో ఉన్న గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తలు ఉండాలి. వాళ్ళు ఇంకా జాగ్రత్త ఉండాలి. రుచికం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఖరికి మార్చి దాకా కూడా చూసుకున్నట్టయితే మార్చిల గాశాచారం అనుకూలంగా లేదు, అంత మంచిగా లేదు. మళ్ళీ ఎక్కువ మందితో ఎక్కువ మాట్లాడదు, తక్కువనే మాట్లాడాలి. వాళ్ళు ఫాద అంటే ఒకటే అనాలి మనం. ఇక ఒట్టిగా నోరు వారేసుకొని నాకే తెలుసు ఇంత ఫోడు అంత ఫోడు ఇది అట్లా రాజకీయం ఇట్లా ఏదో అన్నాం అనుకో ఆఖరికి మనకే నెత్తి మీద టెంకాయలు వలుగుతాయి అన్నమాట. దైవారాధన మాత్రం మరవద్దు, అది చెప్తున్నది. ఈసారి కొంత సాయం చేస్తారు కొంతమంది, దైవారాధన మాత్రం మరవద్దు అని చెప్తున్నారు. క్లింగ్ 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 క్లింగ్. ధనురాశి. ఇక ధనురాశి అంటే ధనుస్సు అంటే బాణం. గుర్రం మీద ఒక మనిషి బాణం పట్టుకొని ఉండే ఆ బొమ్మ. కొంతమందికి చదువు రాని వాళ్ళకి ఆ బొమ్మను చూడంగానే ధనురాశి అంటే బాహుబలిలో ఫర్బాస్ కూడా పోతుంటాడు కదా గుర్రం మీద, అట్లుంటుంది అన్నమాట. ఒక మనిషి గడ్డం ఇట్లా ఇంటికెళ్ళి ఉండి అట్లా ఒక బొమ్మ ఉంటుంది. దీన్నే ధనుసు రాశి అంటారు. ఈ రాశి వాళ్ళకు ఈసారి వచ్చుడు 11 పోగడ 5. ఇక పోగేటోళ్ళేమో 7 మంది ఉన్నారు, తిట్టేటోళ్ళ 5 మంది. జర నయమే ఉన్నది. వీళ్ళకి 2 ఇంకెక్కువనే పొగుడుతున్నారు, లెక్క సరిపోయింది. ఇంకా వీళ్ళు చూసుకున్నట్టయితే చక్కటి సమయపాలన చేసి మంచిగానే ఉంటారు వీళ్ళు. ఈసారి మాత్రం అన్ని విషయాలలో స్వతంత్రంగానే ఆలోచించాలి. మంది సలహాలు ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, ఇది చేస్తే ఎట్లుంటుంది, అది చేస్తే ఎట్లుంటుంది అనేది ముచ్చట్లు ఎవరిని అడగొద్దు. మీకు మీరే తీసుకుంటే ఆనందం ఉంటుంది, అనుకూలం ఉంటుంది. మీకు సొంత నిర్ణయాలు, శుభవార్తలు వింటారు చాలాసార్లు. వల్ల జర ముచ్చట్లు ఎక్కువ పెట్టి ఇతరులకు చికాకు కలిగిస్తారు అన్నట్టు. వాటితోనే చాలా సిక్కుముళ్ళు పడుతున్నాయి. అదొక్కటి ఎవరి మీద ఆధారపడి ఏ పని చేయొద్దు అని చెప్తున్నాను. ఇక పని చేసే కాడ అంత మంచిగానే ఉన్నది మీకు, ఆడైతే ఏం తారతమ్యం లేదు. మార్పులకు కూడా కాలం అనుకూలంగానే ఉన్నది. ఏమన్నా మారి ఇంకోటి పని చేద్దాము, ఆ దంద చేద్దాం ఈ దంద చేద్దాం అనుకునేటోళ్ళకు మంచిగానే ఉన్నది ధనుసు రాశి. ఇక ఎఫర్ట్స్ అంతో అట్లా పాతబడిపోయిన సమస్యలు కూడా మంచిగా ఓ కొలిక్కి వస్తాయి అన్నట్టు, కొనకొస్తాయి. అవి పరిష్కారం కూడా అవుతాయి. ఇక కొన్నిటిని వాయిదా వేసి ఎక్కడికో పోవాలనిపిస్తుంటుంది. ఇది ఇడికే చాలు. ఇక మనం ఇప్పుడు చెప్తున్నాం చూడు, నర్మనార్మల్ వేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అట్లనే బాగుండదు. ఇక మనం ఇట్లనే ఆడికి చెప్పకుండానే ఈ దావత్ పోయి ఆడిపోయి ఈడిపోయి ఇట్లా చేసుకోమలే ఇంటి వాళ్ళకి కోపం వచ్చి మాటలు కూడా ముచ్చట్లు బంద్ చేస్తారు మనతో. బయట బాగుంది, ఇంట్లో లొల్లి ఉంది, లొల్లి ఉన్నది. ఇక అందుకే అవి కొన్ని ఆయుధ వేసుకుంటేనే మంచిది. ఇక అప్పులు ఇచ్చి పుచ్చుకునే ముచ్చట్లలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవి చూసుకొని చేసుకోవాలి. అందరితోని తక్కువ మాట్లాడడం మంచిది. ఏమైనా కూడా మీరు ఇచ్చిన మాట కాదు, నెగ్గదు. అందుకే తక్కువ మాటలు ఇవ్వండి, ఒట్టు వేయకండి ఎవరి మీద కూడా. అంటే కాగితాలు మంచిగా రాసుకొని ఇవ్వచ్చు కదా. లేదు, అట్లా లేదు. ఇంట్లో పంచాంగం ఒప్పుకోలేదు, ఒప్పుకుంటలేదు. ఇష్టం ఉంటే ఇచ్చుకో, ఏనైనా వాడుగా, ఏ గుంతలైనా వాడు, మనం అడగొద్దు. మళ్ళీ ఇంకా ముందే జర బీఫ్ రోగం ఉన్న వాళ్ళకి ఇంకా తీపి రోగం వచ్చింది అన్నట్టు, అనారోగ్యం ఉన్న వాళ్ళకు మూలిగ నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇంకా ఎక్కువ అవుతున్నది. ఇక ఈ రాశికి చెందిన ఆడపిల్లలకు కూడా ఈ స్త్రీలకు కూడా గుర్తింపు లేదు. కాకపోతే ఇంటి వాళ్ళతో మంచిగా ఉన్నారు ఆడపిల్లలు, అనుకూలంగా ఉన్నారు. ఇక మే నెల తర్వాత అయితే జాగ్రత్తలు ఉండాలి. ఫోటోతో ఉన్న ఆడపిల్లలు, కాన్ఫుకున్న ఆడపిల్లలు ఇచ్చిన మందులు టైంకు తినాలి, టైంకి వేసుకోవాలి. ఇక ఈ దేశంలో అంటే బయట దేశాలకు పోయేటోళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా లాస్ట్కు పని అవుతుంది, సానుకూలంగానే ఉన్నది. ఇక కోర్టు లెక్కలు లాస్ట్కు బాగా ఖర్చు అవుతుంది. ఖర్చు మంచిగా అయినా కూడా లాభం అంత లేదు. మళ్ళీ కోర్టు సమస్య జర ఇబ్బంది ఉన్నది. లాస్ట్కు మంచిగా ఉన్నది. విశేష వ్యాపార లబ్ధి ఉంటుంది. పనులన్నీ నేర్పుతో పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి, అంటే పోయిన పని కూడా అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి. కాకపోతే కుటుంబంలో మళ్ళీ ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు కూడా కలిగిస్తున్నాయి అన్నమాట. నవగ్రహారాధన చేయటం మంచిది. క్లింగ్ 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 క్లింగ్. మకర రాశి.
మేషరాశిలో గొర్రె ఫోటోలు ఉన్నదిగా, అవును. ఇంట్లో కూడా గొర్రె ఫోటోలు లేకనే ఉంటుంది, కానీ గొర్రె ఫోటోలు కాదు. వెనక బందేమో షాఫ లేక ఉంటుంది, ముంగటి బందేమో గొర్రె. గొర్రె షాఫ కలిపిందే మకరం. అమ్మ, 2 జీవాలు. మకరం రాశి అన్నట్టు. ఈ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి కూడా ఎన్ని వస్తున్నాయి అన్ని పోతున్నాయి. పైసలు 14 వస్తున్నాయి, ఖర్చు 14 అవుతున్నాయి. ఇంకా రాజభోగం 3, అవమానం 1. అంటే పొగిడేటోళ్ళే ఎక్కువ మందే ఉన్నారు. ఇక ఇలా చూసుకున్నట్టయితే అంత పెద్ద ఆటంకాలు ఏం లేవు వీళ్ళకు. మంచిగా టైం ప్లానింగ్తో చేసుకొని ముంగటికి పోతుంటారు అన్నమాట. ఇక మీరు సొంతంగా ఆలోచన చేసి చేసేటివన్నీ సక్సెస్ఫుల్గానే నడుస్తున్నాయి అన్నమాట. ఇక పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు కూడా తిరుగుతున్నారు. తిరగవలసి వస్తుంది. నౌకరీ విషయంలో కూడా ఆడికి ఈడికి క్యాంపింగ్లు అంటే అక్కడ అంటే ఇక్కడ అంటే పోవాల్సి వస్తుంది. ఇక మార్కెటింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ తిరుగుడు, ఊకే తిరుగుడు, గాన్లలో బండి తిరిగినట్టు. ఇంకా ప్రమోషన్, ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు కూడా సానుకూలంగానే ఉన్నది మే నెల తర్వాత. ఇక కొత్త నౌకరీలు చేసిన వాళ్ళకు లాభదాయకమైన వార్తలు వింటారు. కొత్తగా నౌకరీకి అప్లయింగ్ చేసుకున్న వాళ్ళకు కూడా వస్తుంది. ఇక వ్యాపారులు స్వబుద్ధి, స్థిర బుద్ధి ప్రదర్శించే వారికి మే నెలలో అంత శుభ పరిణామం ఉంటాయి. అంటే నీ అంతలు నువ్వు ఆలోచన చేసి చేసుకుంటే మంచిది. ఎవరిని ఆన్లైన్లలో ఉచిత సలహాలు తీసుకోకుండా. ఇక పాత అప్పులు తీర్చే విషయంలో, కొత్త రుణాలు కూడా పొందే విషయంలో చాలా బాగా అనుకూలంగా ఉన్నదన్నమాట. అప్పుడప్పుడు శుభం వార్తలు కూడా వింటారు మీరు. పాత మీకు చదువు చెప్పిన వాళ్ళని అందరినీ కలిసి ఫాల్టీలు చేసుకుంటారు. ఇక మళ్ళీ చదువుకోవాలనే బుద్ధి పుడుతుంది వీళ్ళకు. ఇంట్లో ఇక ఆడపిల్లలకు కూడా, స్త్రీలకు అన్ని రంగాల్లో అభివృద్ధి మంచిగా ఉన్నది. ఇక లాస్ట్కి అయితే దందలు ఇక ఒడిచిపోయేటప్పుడు ఫిబ్రవరి, మార్చిలో లాభదాయకంగానే ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి, కానీ ఆరోగ్యం మీద కూడా జర సోయి పెట్టుకోవాలి. ఒట్టిగా ఆడి మందులు మర్చిపోయి ఉండొద్దు. ఇంకా రోగాలు పెరిగే అవకాశం ఉంటుంది, బీమారి బారిన పడతారు. ఇక ఆఫర్లకు అంటే దందలు చేసే వాళ్ళకు మంచి ఫలితాలే ఉన్నాయి. ఈ దేశాలకు, బయట దేశం పోయేటోళ్ళకు కూడా మంచిగానే ఉన్నది అనమాట. విష్ణు ఆరాధన చేసుకుంటే మంచిది. ఎక్కువ శుభ పరిణామాలు జరుగుతాయి. పనులన్నిటిని కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు అంటే కొత్త దోస్తాను కూడా ఆనందం ఇస్తారు అన్నమాట. క్లింగ్ క్లింగ్ క్లింగ్. ఇప్పుడు కుంభరాశి. కుంభరాశి ఏం లేదు, ఏందో ఇట్లా జుంఫాలు లేకున్నా ఒక కొమ్ములున్న ఒక తలకాయను ఒక మనిషి తక్కెడిచి పెట్టి అది పట్టుకున్నాడు అనమాట. నీళ్ళకి వచ్చినట్టు నీళ్ళు కుండతో నీళ్ళకి వస్తుంది, కూజలకే నీళ్ళకి పోతున్నాయి. కుంభరాశి కూడా చూసుకున్నట్టయితే వచ్చుడు 14 ఉన్నది, పోకడ 14 ఉన్నది. మళ్ళా పొగిడేటోళ్ళు 6 మంది ఉన్నారు, తిట్టేటోళ్ళు ఒక్కరే ఉన్నారు. ఇలా 5 మంది ఎక్కువనే ఉన్నారు గుంపు మనకు. ఇంకా 3-4 పాదాలు ధనిష్ట, శతభిషం 1, 2, 3, 4 పాదాలు గోసాసి సమ, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు శేషోధ. ఇవి నీకు అర్థం కావు, ఎందుకంటే నాకు కూడా అర్థం కావు కాబట్టి. శని కుంభం. అయితే రాహు మీనం, ఈయన ద్వితీయలోను, కేతు అష్టమంలోను సంచరిస్తున్నారు. వాళ్ళు అక్కడక్కడనే తిరుగుతున్నారు, ఎందుకో మరి వాళ్ళకి దోస్తానం. ఇక దినం చేసే కార్యక్రమాలు ఆలస్యం అయితే బాగా అవుతున్నది. ఏది కూడా దబ్బున కాదు, ఇట్లా అలగ్గున. ఏలినాటి శని సహజంగా ఉండే ఇబ్బందులు ఉంటాయి, ఏలినాటి శని కూడా ఉన్నది మళ్ళా. ఇక మీకు నౌకరీ విషయంలో బుగులొద్దు, ఏం మార్పు తీసుకోవద్దు. వృత్తి మార్పుకి ఇది మంచి కాలం కాదు. మీరు ఇది ఇడిచిపెట్టి అది చేస్తా, అది ఇడిచిపెట్టి ఇది చేస్తా అనేది మంచిది కాదు, ఇది అనుకూలమైనది కాదు. జర ఆలోచన చేయండి. మీరు ఏమైనా కొత్త ఏమైనా ప్రయత్నం చేస్తే అది ఇకటిస్తుంది, ఉల్టా ఫల్ట్ అవుతుంది అనమాట. అంటే ఒకటి చేయబోతే ఒకటి అవుతుంది అని. అంటే పాతదంతలే చేయాలి మరి, పాతదే చేయాలి. ఇక ఏదైనా గుర్తింపు వస్తలేదు అని బాధపడద్దు. మన గాచారం ఎట్లున్నప్పుడు ఇక సానుకూలత లేని ప్రదేశం చేరుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో దందలు చేసేటప్పుడు లాభాలు కూడా తక్కువనే ఉన్నది. కుటుంబ విషయాలు చూస్తే చుట్టాలతోని లొల్లులు కాకుండా చూసుకోండి అంతే. కుటుంబంలో ఒక పెద్ద మనిషి ఆరోగ్యం కూడా ఇబ్బందులు వస్తాయి. ఇక పిల్లలు కోరికలు సరిగా అవ్వకపోవడం, అంటే ఫోన్లు అడిగిన ఇవ్వకపోవడం, అలాగ బట్టలు ఇవ్వకపోవడం, వీటి వల్ల మీ మీద పగబట్టి లొల్లి పెట్టుకొని చికాకులు పెడుతుంటారు అన్నమాట. మీ ముఖంలో ఇట్లా అయిపోతుంది అన్నమాట. ఇట్లున్న ముఖం ఇట్లా అయిపోతుంది, అంటే తేజస్సు తక్కువ అయిపోతుంది. ధనం వృధాగా ఖర్చు చేసే సందర్భాలు ఎన్నోసార్లు వస్తుంటాయి. ఒట్టిగా ఖర్చు పెట్టుడు, అయిన దానికి కాని దానికి కూడా చేతులకి వెళ్ళి పైసలు మంచినీళ్ళ లేక ఖర్చు అయిపోతూనే ఉంటాయి అన్నమాట. ఇక మీకు ఏదన్నా ఇవన్నీ అఫ్ అడిగినా కూడా సమయానికి అందేటట్టు లేదు ఇలా పంచాంగంలో. ఇక ఎవరికైనా మాట ఇవ్వకుండా ఒట్టిగానే మీరు
కుంభరాశి వాళ్ళు ఎవరికి వాడితే ఆయనకి మాట ఇచ్చి లేరు, హామీలు నెరవేర్చజాలరు అన్నప్పుడు ఏం చేస్తాం? సఫడా కూక్కోవాలి. మందిలో ఆడిలో పోయి వెట్టిగానే ఇగో బండ్లకు కూడా చాలా ఖర్చులు అవుతాయి అంట, వాహన ఖర్చులు, ఆరోగ్య విషయం, పాత రోగాలన్నీ మళ్ళీ తిరగబెట్టి మళ్ళీ మందులు, నరాలు, చర్మం, ఏంది తోలు, బొక్కలు, గుండె, ఇటువంటివన్నీ మళ్ళా వాటిలలో కొత్తవి కూడా పుట్టుకొస్తాయని చెప్పి రాసినది ఈ రాశులలో. వైద్య సలహాలు చాలా పాటించాలి, డాక్టర్ చెప్పినట్టు ఉండాలి. ఇక ఏమన్నా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేళ్ళకు స్థిర బుద్ధి అవసరం. ఇళ్ళకెళ్ళి వీకెండ్లకెళ్ళి పెడుతుంటే ఉన్నాయి నాశనం 4 వల్ల అవుతాయి అన్నమాట. ఇతరులతో పోల్చుకోవద్దు, ఆడ అట్లా ఇది ఇట్లా, అంతాన ఈ కారు ఉన్నది, అంతాన బంగులు ఉన్నది, ఇటువంటివన్నీ పోల్చుకునే అవకాశం చేయవద్దు. సూచనలు తీసుకున్న మీ బుద్ధినే వాడండి. అది కొంటే బాగుంటుందా, ఈ కారు కొంటే బాగుంటుందా అని అడగకుండా అల్లిళ్ళతో పోటీ పడకండి, మీ బుద్ధితోని వారి తీసుకోండి. బయట దేశం పోవాలనుకుంటున్న వాళ్ళకి పనులు ఇంకా మందగిస్తాయి, ముందటి కన్నా ఇంకా డల్ అయిపోతాయి అన్నమాట. బయట దేశం పోయే ఆలోచనలు 1 లేదా 2 సార్లు వైఫల్యం కూడా అవుతుంది. ఉన్నవారికి ఎవరిని నమ్మి ఏం పనులు చేయొద్దు. కోర్టు వ్యవహారాల్లో కూడా సూచన చేయొద్దు. మీరు కార్య సాఫల్యత తక్కువ ఉన్నది, అంటే పనులు అయ్యే అవకాశం చాలా తక్కువ ఉన్నది. శ్రమ ఎక్కువనే ఉన్నది. చదువుకునేటోళ్ళకు బుద్ధి స్థిరత్వం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే స్థిరంగా ఉండి కొంచెం మెడిటేషన్ అటువంటివి చేసుకుంటా అని కూర్చోవాలి. ఊకే సఫర్ దాకా ఏళ్ళు ఇట్లా మడత పెట్టుకొని కాళ్ళు సకల ముక్కలం పెట్టుకొని ఎవ్వని జోలొద్దు, ఎవ్వని ఆడుతుందిరా నాయన, సఫర్ దాకా కూర్చుంటాను ఆయన తల్లి నేను అన్నట్టు. పూజలు ఎక్కువ చేసుకోవాలి. ఇక మే తర్వాత గురువు అనుకూలం కాబట్టి పంటలకు ఇబ్బంది రాదని అనుకోండి. వ్యవసాయం చేసేటోళ్ళకు జర మంచిగానే ఉన్నది. ఇంకో ఫిబ్రవరి మార్చి చూస్తే కుటుంబంలో అందరూ ఉన్నత స్థానంలో ఉంటారు. మళ్ళీ వీళ్ళకి కుంభరాశి వాళ్ళకు అందరూ మంచిగానే సెటిల్మెంట్ అయిపోతారు. శుభకార్యాలు కూడా జరుగుతున్నాయి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉంటాయండి. రూపాయి మిగులుతున్నాయి అనుకునే టైంలోనే ఖర్చులు వచ్చి పడతాయి. మళ్ళా మీకు ఫెయ్యి కూడా అలసిపోయేటట్టు పని బాగున్నది. తిరుగుడు ఎక్కున్నది. ఎవడో పక్క ఫొంటోడు ఆడు మోసం చేయ, నమ్మేటోడు మోసం చేయ, ఈడు మోసం చేయ, బాగానే మోసాలు జరుగుతాయి. ఇక మీరు పెద్దల ఆరోగ్యం మీద పరిరక్షణ మీద దృష్టి పెడతారు. అంటే పెద్ద మనుషులను జర చూసుకున్నాడు మంచిగానే చూసుకుంటారు. ఫైనాన్స్, షేరు దందలు చేసే వాళ్ళకి, విద్యార్థులకు విశేష ఫలితాలు. విదేశీ ప్రయాణాలకు కూడా, అంటే బయట దేశం పోయేటోళ్ళకు కూడా అనుకూలంగానే ఉన్నదన్నమాట. క్లింగ్ 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 క్లింగ్. మీనరాశి. అబ్బాయి ఇంతసేపు అట్లనే నాకు కళ్ళు గుంజినట్టు అవుతుంది. అద్దాలు ఇక్కడిది. మీనరాశి చూసుకున్నట్టయితే ఆదాయం 11, వ్యయం 5, అంటే 6 మిలుగుతున్నాయి ఇంట్లో, ఎక్కువ ఇదేం లేదు. ఈ బొమ్మ చూడు, మీనరాశి అనగానే దూరదర్శన్ బొమ్మ ఉంటుందా తెలుసా? దూరదర్శన్ ఇట్లా పక్క ఫోన్ 2 కొండ్ల లెక్క, వాటికే షాఫల గుర్తుంటుంది అనమాట. 2 షాఫలు ఓటేంటోటి తిరుగుతుంటాయి ఇట్లా, అదే మీన. ఇక పొడిగేటోళ్ళు 2 ఉంటే తిట్టేటోళ్ళు 4 ఉన్నారు. వీళ్ళకు పాపం 2 ఎక్కువనే ఉన్నారు. కాకపోతే పైసలు ఉన్నాయి కాబట్టి ఏం కాదు. ఇక నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోక ఇబ్బందులు పడుకుంటుంటారు మీనరాశి వాళ్ళు. కొన్నిసార్లు కొంతమంది దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు దినం తినే తిండి కూడా మంచిగా టైంకు చూసుకొని తినండి. సమయం, సంతృష్టి కూడా మీకు ఉండవు. అవన్నీ చూసుకోండి. మీకు దినం చేయవలసిన పని నిడిచిపెట్టి ఇంకేడుకో దూరంగా పోవాలనే కోరిక లోపల 1% విరుగుతుంటాయి అన్నమాట. అవి తగ్గించుకుంటే మంచిది. ఇంకా నిత్య కర్మలను వాయిదా వేయద్దు. దినం చేసే పనులను ఎప్పుడు ఇది రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, మళ్ళీ చేద్దాం అనేటువంటివి విడిచిపెట్టాలి. ఏలనాటి శని ప్రథమ భాగములో ఉన్నది. అయితే జన్మరాహు కూడా ఇబ్బందికరమే ఉన్నదన్నమాట. ప్రతి పని శ్రమయుక్తం. పని చేసిన దాకా ఏది నీకు రానే రాదు, ఒట్టి కూసుటే. ఇక ఉద్యోగంలో అయితే ఎప్పటికి చేసిన అవుకినే కదా, ఏం పోవాలరా నాయనా అంటే యాస్తకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. పని చేసేటట్లు లేరు మీరు సరిగ్గా. ఇక కుటుంబం గడవాలంటే తప్పనిసరిగా నౌకరీ చేయాలి కదా, జీతం రావాలి కదా, ఏదో పని చేసుకోవాలి, తప్పదు. అందుకే మరి దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జాగ్రత్తలు పాటించకపోతే అయిష్టమైన స్థానానికి ఇంకా మీరున్న కంటే ఇంకా కిందికి కూడా పడిపోయే అవకాశం ఉన్నది అయిష్టంగా పనిచేస్తే. ఇక పెద్ద మనుషులు ఇంట్లో పెద్ద మనుషుల ఆరోగ్యం కూడా ఒకరిది ఖరాబ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇక పైసలు కూడా సమయానికి అందుతలేవు. చాలా ఈ చిత్రం పరిస్థితి ఒక్కటేసారి మీకు ఇవన్నీ వచ్చకమలా
అవులైపోతారు, అయోమయంలో పడతారు. మళ్ళీ పాత రోగాలు తిరిగి తోడుకుంటాయి. చాలా జాగ్రత్తలు ఉండాలి. అల్సర్ ఫల్సర్ ఉన్న వాళ్ళకు డాక్టర్ చెప్పినట్టు వినాలి. ప్రతిరోజు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన ఈ స్త్రీలకు కూడా ఆడపిల్లలకు కూడా ఏదో రకంగా ఊకే సిరాకు ఫరాకు ఉంటారన్నమాట. ఇక ఫోటోతోనున్న కర్ఫ్తోనున్న ఈ స్త్రీలు కూడా బహు జాగ్రత్తలు అవసరం అంటున్నారు. చూసినామా, కొంతమందికి మంచిగా ఉన్నది, కొంతమందికి మంచిగా లేదు. ఇగో డాక్టర్లు చెప్పినట్టు పాటించండి. అవి ఎస్క్రేలు స్కానింగ్లు రిపోర్టులు తీస్తారు కదా, అవి చూసి మందులు గోళీలు అవి అయితే టైంకి వేసుకోండి. రైతుల విషయంలో కూడా కృషి సరిగా చేయకపోవడం, తప్పుడు సలహాలు అందడం వంటివి తరచుగా ఉంటాయంట. ఇష్ట దైవం కూడా ధ్యానం ఇంటికి ఏదైతే అది, మనకు నరసింహస్వామి ఉంటే నరసింహస్వామి, పోషమ్మ ఉంటే పోషమ్మ, ఎల్లమ్మ ఉంటే ఈ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోవటం మంచిది. పిల్లల అభివృద్ధి విషయంలో ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి మీనరాశి వాళ్ళకు. పెట్టుబడిదారులకు మంచిగా చదువుకునేటోళ్ళకు వ్యవసాయం చేసేటోళ్ళకు అనుకూలంగానే కొడుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నా ఓర్పుతోనే ఉంటారు, ఓపికతోనే ఉంటారు. ఇంకా కుటుంబంలో అందరి సహకారంతో ఇంకా మరింత రువ్వడిగా పోతారు. పనులు కూడా మంచిగానే అవుతాయి. ఇక ఉద్యోగాలు కూడా ట్రాన్స్ఫరింగ్ అవుతాయి, మంచిగా అలసట తీరుతుంది. ఈ జర చెయ్యి మళ్ళా తిఫల పడవలసి వస్తుంది. ఉగాది క్రోధినామ సంవత్సర రాశి ఫలితాలు నేనైతే చెప్పిన తప్పులుంటే క్షమించుకోండి. ఇదంతా ఫన్ కోసమే పంచాంగమే తప్ప ఎలాంటి ఆధ్యాత్మికతను కానీ అవమానపరిచే విషయంలో కానీ ఏ సాధువులను ఎవరిని కూడా ప్రవచనాలు చెప్పే వాళ్ళను మనోభాగాలను దెబ్బతీసే విధంగా గాను నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. ఏదో మీరు 4 ముచ్చట్లు చెప్తే నవ్వుకుంటారు అని మన యాసలో మన భాషలో చెప్తే 4 ముచ్చట్లు విని నవ్వుకుంటారు అని మాత్రమే ఉన్నది ఉన్నట్టే అప్పచెప్పింది తప్ప నేను ఇంట్లో ఏళ్ళ మీద లెక్కలేసో లేకుంటే గ్రహాలను లెక్క పెట్టో చెప్పింది ఏం లేదు. నాకు చంద్రగానము సూర్యగానం అంటే ఏంటో కూడా తెలియదు. ఒట్టిగా ఇవన్నీ చెప్పి మీరు సీరియస్లో తీసుకొని తిట్టకండి. మీరు దయచేసి నన్ను ఈ కామెడీ పంచాంగాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీరు నచ్చినంత వీలైనంత మందికి షేర్లు చేయండి, లైకులు కొట్టుండి, కామెంటింగ్లు పెట్టుండి. ముందుగాలనైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొకసారి మన ఛానల్ చూస్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నాకు ఆచారం బాలే అని చెప్పి నువ్వు పంచాంగం చెప్పకముందే అర్థమైంది పంతులు గారు. అదేందయ్యా అట్లా అంటావు? మొత్తం నానిపోయిన పంతులు. నానిపోయినావా? అవును. వానగిన పడ్డదా మంకురు పడ్డదా? మొత్తం తన మీదంతా తుప్పిలు రుంచిన మొత్తం నానిపోయినా నేను. తుఫీలు పడ్డాయా? పడ్డాయి పంతులు. ముఖం అంతా నీ తువ్వాలి తుడుచుకుంటా. ఇప్పుడు అట్లా అంటే పడ్డాయా నీకు? ఇంకా పాలకూర పప్పు ఈనాడు నువ్వు మొత్తం ఆసన వస్తుంది పంతులు. దండం నాయన. ఏమిటో జనాలకు దగ్గరగా ఉందామనుకుంటే వాళ్ళు మనల్ని భరించరు. అందుకే దూరంలా, అందుకే నన్ను ఇళ్ళనే చూడాలి, యూట్యూబ్లో చూడాలి, దూరంకి వెళ్ళి చూడాలి. దగ్గర పెట్టుకుంటే ఇదే ప్రాబ్లం. ఇప్పుడు మీకు పడుతున్నాయా ఏమన్నా? పడతలేవు కదా. ఒట్టిగానే ఆ భాండాలు వేస్తారు. అపశుద్ధం అపవిత్రం అవుగాక. మంచిది.